చెస్ట్ మీద ఒకటి అండ్ హెడ్లో ఒకటి 2 చనిపోయారు. ఇంపోర్ట్ చేసుకుని ఆ బ్రాండ్ కానీ క్లిక్ అయితే ఇంకా చూసుకోవాల్సింది. ఇక్కడి నుంచి పల్సెస్ ఇండియాకి వెళ్తున్నాయి, ఇండియా నుంచి రైస్ ఇక్కడికి వస్తుంది. 10th చదివిన వాళ్ళకి కూడా ఇక్కడ ఉంటాయి బ్రో. వాళ్ళ దగ్గర బాహుబలి సినిమాలో కత్తులు ఉంటాయి కదా, అంతంత కత్తులు ఉన్నాయి పెద్ద పెద్దవి. ప్యూర్ వైట్ దొరుకుతాయి, ఓన్లీ ఇక్కడే దొరుకుతాయి అవి, ఇండియాలో దొరకవు. కొంతమంది ఆడ కడుపు ఆకలి తీర్చుకోవాలని కొంతమంది దొంగతనాలు చేస్తారు. 2 రకాలు ఉన్నాయి. 3 to 4 lakhs టన్ ఎక్స్పోర్ట్ చేస్తారు మొత్తం అన్ని కంపెనీస్. కానీ ఇక్కడికి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయడం, ఒకవేళ స్టార్ట్ చేస్తే ప్రాఫిట్స్ ఉంటాయా? యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ డాగ్స్? ఈవెన్ ఐ హ్యావ్. వీళ్ళకి హార్డ్ వర్క్ ఉంటుంది కానీ స్మార్ట్ వర్క్ తక్కువ ఉంటుంది, అందుకే మేము ఇక్కడికి వచ్చి జాబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం ఆఫ్రికా ట్రిప్లో భాగంగా మొజాంబిక్ అనే దేశంలో ఉన్నాం. ఇది ఒక కోస్టల్ కంట్రీ అనమాట. చాలా పెద్ద కోస్టల్ లైన్ అయితే ఉంది ఈ కంట్రీకి సంబంధించి. అండ్ మీలో చాలామంది అయితే చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు కదా. నేను దుబాయ్లో వాళ్ళ లైఫ్ గురించి వీడియో చేసినప్పుడు కానీ, తర్వాత ఆర్మేనియాలో వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటాయని వీడియో చేసినప్పుడు కానీ చాలామంది అయితే కామెంట్స్ పెట్టారు. అసలు ఆఫ్రికా వీడియోలు చేసినప్పుడు కూడా అసలు వాళ్ళకి జీతాలు అవి ఎంత వస్తాయి, తర్వాత అక్కడ ఎలాంటి వర్క్స్ ఉంటాయి, అసలు మనకి అక్కడ ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కుదురుద్దా లేదా, ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అయితే కామెంట్స్ అయితే వచ్చాయి. బ్రో అలాంటి వీడియోస్ చేయండి బ్రో, ఎప్పుడు రెగ్యులర్ వ్లాగ్స్ ఏం చేస్తారు అని చెప్పి చాలామంది అన్నారు. సో అందుకని చెప్పి ఇక్కడ మనకు ఒక బ్రదర్ అయితే పరిచయం అయ్యారు. మనం ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, నాకు బార్డర్ దగ్గర కొంచెం ఇబ్బంది అయితే ఒక బ్రదర్ హెల్ప్ చేశారని. సో ఆ బ్రదర్ని అయితే మనం కలిసాం. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, ఇది వాళ్ళ వేరే హౌస్, తను వర్క్ చేసే ప్లేస్. సో ఈరోజు అయితే ఆ బ్రదర్కి ఆల్మోస్ట్ ఇక్కడ 15+ years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఆఫ్రికాలో. సో చాలా విషయాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. ఇది చాలామందికి యూస్ఫుల్ అవుద్దని ఈ వీడియో చేస్తున్నాను. సో బ్రదర్ని అయితే ఇప్పుడు కలుద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్. సో బ్రదర్ పేరు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నరేష్. సో బ్రదర్ కూడా సేమ్ మన వైజాగ్ నుంచే. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 15 years బ్రో. 15 or 16? 16th year. 16 సంవత్సరాలు అయింది ఇక్కడ ఆఫ్రికాకి వచ్చి. ఓన్లీ మొజాంబిక్కేనా లేదా ఇంకా ఏమైనా ఆఫ్రికా దేశాలు? అంటే నేను మడగాస్కర్లో కూడా ఒక 4 months 5 months ఉన్నాను. ఓకే, షార్ట్ పీరియడ్ అనమాట. డిప్యుటేషన్ మీద వెళ్ళాను, సేమ్ మా కంపెనీ ద్వారా. అచ్చా ఓకే. సో అక్కడ తర్వాత ఇక్కడ మొజాంబిక్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఆఫ్రికాలో లైఫ్ ఎలా ఉంటుంది బ్రో నార్మల్గా? మీరు ఇప్పటికి 16 years అంటే అరౌండ్ 2008 2009 ఆ టైంలో వచ్చారు కదా. ఇప్పటికి ఆఫ్రికాలో ఎలా ఉంది లైఫ్? అంటే లైఫ్ అంటే మనం డిజైన్ చేసుకోవడం బట్టి ఉంటుంది బ్రదర్. ఇప్పుడు ఓకే, మన ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు ఇండియాని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఇక్కడ ఉండలేము. లైక్ ఇండియా మన వేరు, మనం ఫ్రీగా ఉండొచ్చు, మన కంట్రీ మన ఇష్టం. కానీ ఆఫ్రికాకి వచ్చిన తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే. సో వీ హ్యావ్ టు మెయింటైన్ దట్. ఎందుకంటే మన సేఫ్టీ కోసం ఏంటంటే మన లిమిట్స్లో మనం ఉండి మన వర్క్, మన ప్రైమసెస్ అండ్ మన హౌస్ అంతవరకే పెట్టుకుంటే ఓకే, ఎన్ని సంవత్సరాలన్నా కంటిన్యూ చేయొచ్చు సేఫ్గా. సో ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అయితే నేను నోట్ చేసుకుని వచ్చాను బ్రదర్ని అడుగుదామని. చాలా వరకు ఇవి మెయిన్గా నేను కామెంట్స్లో చూసిన క్వశ్చన్స్. సో డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే అడిగేద్దాం బ్రదర్ని. ఎందుకంటే ఆఫ్రికాలో మనం ఆల్మోస్ట్ ఒక 11 countries అయితే ఎక్స్ప్లోర్ చేసాం, కానీ ఏ కంట్రీలోని ఎక్కువ డేస్ అయితే స్టే చేయలేదు. బట్ బ్రదర్ అయితే ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి మొత్తం ఆఫ్రికా లాంగ్వేజ్ కూడా మాట్లాడేస్తున్నారు. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ పోర్చుగీస్ కూడా మాట్లాడుతున్నారు బ్రదరు. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా అంటే వచ్చిన కొత్తలో కానీ, అంటే ఏమైనా స్టోరీస్? వచ్చిన 3rd month నా మీద అటాక్ అయింది. నాకు తెలియక ఒక సండే అంటే మన ఇండియాలో వెళ్ళిపోయినట్టే నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళిపోతే టౌన్లోనే నేను వర్క్ ప్లేస్ ఈ బేరా కాదు నాకు అలా అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 2 పిల్లలు వచ్చి నన్ను ఫాలో అవుతున్నారు. సో వాళ్ళ దారిలో వెళ్తున్నారు కదా అని నేను పట్టించుకోలేదు. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారని నాకు అర్థం అవ్వలేదు. కొద్దిగా ఒక రిమోట్ ఏరియాకి వెళ్ళిన తర్వాత రిమోట్ బిగ్ నైఫ్స్ అనమాట తీసి అటాక్ చేశారు నా మీద. అటాక్ చేసి నీ దగ్గర అంటే లైక్ కొట్టలేదు, బెదిరించి అంటే అరౌండ్ 10 సంవత్సరాలు 12-15 సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటా. అంత నాకైతే లిటరల్లీ షోల్డర్ దగ్గరకు వస్తారు చిన్న పిల్లలు. సో అడిగితే ఇంకా నాకు లాంగ్వేజ్
కమ్యూనికేషన్ గ్యాప్ నాకు అంటే 3 నెలలు అయింది నేను వచ్చి. ఓకే. సో నా మాట్లాడడం సరిగ్గా రాక నాకు అర్థమైపోయింది వీళ్ళు మనల్ని డబ్బులు అడుగుతున్నారని చెప్పి. సో ఫస్ట్ నేను మనీ తీసి ఇచ్చాను. తర్వాత నీ ఫోన్ కూడా ఇచ్చే అన్నారు. ఫోన్ కూడా తీసి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది. ఇచ్చిన తర్వాత ఏంటంటే నేను కొత్త కంట్రీకి, అండ్ తర్వాత నా ఫోన్ నెంబర్స్, మా ఫ్యామిలీ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. సో దాంట్లో ఉండడం వల్ల నేను మళ్ళీ వాళ్ళు కొంత దూరం వెళ్ళిపోతే నేను వెళ్ళి వాళ్ళ వెనకాల వెళ్ళి అడిగాను, నా సిమ్ నాకు ఇచ్చేసేయండి, ఫోన్ మీరు ఉంచుకోండి అంటే, నా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాక నేను ఏదో మళ్ళీ వాళ్ళని అటాక్ చేయడానికి వస్తున్నాను అనుకుని వాడు మళ్ళీ పరిగెట్టుకుంటా నైఫ్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. నేను బాబు తీసుకో, నాకు అవసరం లేదని చెప్పేసి. అంటే వాళ్ళు పిల్లలని అన్నారు కదా, మీరు తిరిగి ఏమైనా వాళ్ళని కూడా కొట్టడానికి కానీ బెదిరించడానికి ట్రై చేయలేదా? బ్రో వాళ్ళ దగ్గర బాహుబలి సినిమాలో కత్తులు ఉంటాయి కదా, అంతంత కత్తులు ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇంకా వాళ్ళని ఏం అటాక్ చేస్తాం, ఒక్కసారి వేసాడంటే అయిపోతాం, అంత షార్ప్ నైఫ్స్ ఉన్నాయి అన్నమాట. దేశం వచ్చినప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవడం అని వాడి వితౌట్ ఎనీ ఆర్మ్ అంటే నేను ఏదైనా చేయొచ్చు వాళ్ళని. ఓకే. వాడి దగ్గర పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయి. సో ఇంకా అప్పుడు అర్థమైంది, అప్పుడు బుద్ధి వచ్చింది. అంటే ఎవ్రీ ఇన్సిడెంట్ విల్ టీచ్ యూ లెసన్ అన్నట్టు నాకు బాగా లెసన్ అప్పుడు అర్థమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మార్కెట్కి వెళ్ళాలన్నా నేను పక్కన డ్రైవర్ని పెట్టుకుంటా. ఈవెన్ ఐ హ్యావ్ ఒక లోకల్ డ్రైవర్ కానీ ఎవరొకరు సెక్యూరిటీ కానీ, ఈవెన్ 16 years నాకు వచ్చి ఇక్కడ ఉన్నా సరే, ఎందుకంటే మన సేఫ్టీలో మనం ఉంటాం. తెలిసిపోతుంది ఈజీగా మనోడు కాదు. సో వీళ్ళ దగ్గర ఎంతో కొంత డాలర్లు కానీ ఎంతో కొంత ఉంటాయి. అవును. ఒకవేళ గమనిస్తే కనుక ప్లాన్ చేస్తారు. అవును. కానీ అందరూ అలా ఉండరు. బట్ ఒకవేళ మన దశ బాగోపోతే చాలా మంది తన్నులు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అటాక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా ఇక్కడ అలా ఏమైనా అయ్యింది. బజాజ్ కంపెనీ ఉంది కదా మన ఇండియా, బజాజ్ కంపెనీ, దాంట్లో సేల్స్ మేనేజర్ ఒక ఆయన, పాపం ఏజ్డే, ఒక 45 to 50 years మధ్యలో ఉంటాయి. ఆయన ఏంటంటే పాపం బ్యాంక్కి వెళ్ళి ఏదో స్టేట్మెంట్ తీసుకుని వస్తున్నారు. సో వాళ్ళని దొంగలు ఫాలో చేశారు, వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుని వస్తున్నారు అనుకున్నారు. యాక్చువల్లీ వాళ్ళు పాపం స్టేట్మెంట్ కోసం వెళ్ళారు, మంత్లీ అకౌంట్ స్టేట్మెంట్ కోసం వెళ్ళి. కర్ణాటక ఆయన పాపం ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తుంటే వీళ్ళు వచ్చి పోర్చుగీస్లో బ్యాగ్ ఇవి అని అడిగితే ఆయనకి అర్థమైంది పాపం, బ్యాగ్ అడుగుతున్నారు ఇచ్చేద్దాం, కానీ ఆయన ఏం రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన ఏమంటే బ్యాగ్ తీసుకోండి మీరు, కానీ లోపల ఉన్న ల్యాప్టాప్ వదిలేసేయండి అని. అంటే ఫుల్ డేటా, బజాజ్కి సంబంధించిన డేటా అంతా అందులో ఉంది. సో నాకు బ్యాగ్ తీసుకుని నాకు ల్యాప్టాప్ వదిలేసేయండి అంటే, వాళ్ళకి ఈయన చెప్పింది అర్థం కాక, మెయిన్ కమ్యూనికేషన్ ఇక్కడ, వాడు చెప్పింది అర్థం కాక ఈడేదో చేస్తున్నాడు అనుకుని ఆన్ ది స్పాట్ ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఆయనకి చెస్ట్ మీద ఒకటి అండ్ హెడ్లో ఒకటి, 2 చనిపోయారు. విత్ ఇన్ 2 days సర్వైవ్ అయ్యారు, కానీ తను హాస్పిటలైజ్డ్ అయ్యి తర్వాత చనిపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఆఫ్రికా. నేదో అంటే టూరిస్ట్ కాబట్టి జస్ట్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఇక్కడ ఎక్కువ కాలం ఉండే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే నోన్ పర్సన్స్ కూడా, లైక్ ఇప్పుడు నేను ఇప్పుడు నోన్ ఫేస్ చాలా మందికి ఇక్కడ ఈవెన్ సిటీలో కూడా ఆల్మోస్ట్ ఇండియన్స్ అందరికీ తెలుసు. మేమంతా మా కమ్యూనిటీ అంతా ఉంటుంది అంటే నా పేరు చెప్తే అందరికీ తెలుసు. అండ్ కొంతమంది ఇక్కడ లోకల్ పర్సన్స్ కూడా మన పరిచయాలు ఉన్నాయి. సో మన జోలికి అంత బేగా రారు ఎవరు. కానీ కొత్త ఫేసు మీకులాగా ఎవరైనా వచ్చారనుకోండి, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయారు అనుకో అక్కడికైనా స్లమ్స్లో కానీ ఎక్కడికైనా, సో వాళ్ళకి రౌండ్ అప్ చేస్తారు డెఫినెట్లీ. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీ. ఓకే. చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో మన ఇండియన్స్ ఉన్నారు. సో ఇక్కడ మీరు చేసే జాబ్ ఏంటి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? నేను మీకు చూసిన ట్రేడింగ్ కంపెనీలో కంట్రీ హెడ్గా చేస్తున్నాను. ఓకే. అండ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ లైక్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ ఇన్ సేమ్ కంపెనీ. సో ఒక 12 years తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. సో ఐ బికమ్ యాజ్ ఎ కంట్రీ హెడ్. సో నాకు ఈ ఆఫర్ మా కజిన్ రెఫరెన్స్ ద్వారా వచ్చింది. తను కూడా ఇక్కడ ఉంటాడు, మా ఫోటో దగ్గర ఉంటాడు. సో ఇంకా జాబ్స్ ఆపర్చునిటీస్ అంటే
99.9% ఏంటంటే రెఫరెన్స్ ద్వారానే. ఎవరైనా తెలుసు ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఉన్నారు, మీరు ఇంకెవరికైనా రిఫర్ చేయడం అలా అలా అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీకు ఇండియాలో ఉన్నారు, మీరు పుట్టి పెరిగారు, ఆఫ్రికా అనగానే ఒక నెగిటివ్ థింకింగ్ వస్తుంది. ఎవడో యుఎస్, యూకే, అమెరికా, స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుంటారు కానీ ఎవడు కూడా ఇక్కడ రావాలని అంత రెడీగా లైక్ భయపడతారు. ఎందుకంటే మన ప్రభావం, మన చిన్నప్పటి నుంచి చూసిన ప్రభావం, మూవీస్లో కానీ వీళ్ళని ఒక విలన్స్ లా చూపించడం, ఇవన్నీ మన మైండ్లో ఇది నెగిటివ్ థింకింగ్లో ఉంటాయి అనమాట. సగం ఆ కలర్ చూసి భయపడతాం, అంటే చూడడానికి అలా ఉంటుంది. బట్ అది టు బీ ఫ్రాంక్ వాళ్ళు అలా ఏం కాదు, అంత చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళకి హామ్ చేయనంత వరకు మనల్ని ఏమంటారు. ఇప్పుడు మనం ఇండియాకి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండియా బ్రిటిష్ వాళ్ళు రూలింగ్ చేసినప్పుడు మనం తరిమి కొట్టామా లేదా? సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మన కింద వాళ్ళు పనిచేస్తున్నారు. సో మనం ఏంటంటే వాళ్ళతో పని చేయించున్నంత వరకు ఓకే, కానీ వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ రూల్స్. అండ్ జాబ్ విషయానికి వస్తే రెఫరెన్స్ ఒకటి, నెక్స్ట్ కొన్ని కన్సల్టెన్సీస్ కూడా ఆఫర్స్ ఇస్తుంటాయి. మెయిన్లీ లైక్ షాప్ కీపింగ్, సూపర్ మార్కెట్స్లో జాబ్స్, వేర్ హౌస్ కీపింగ్, ఇలాంటి జాబ్స్ నార్మల్గా ఉంటాయి. ఇంకా టెక్నికల్ సైడు ఇప్పుడు జిందాల్ హాస్ ఎస్టాబ్లిష్డ్ బిగ్ సెటప్ ఇన్ నకాలా అండ్ తేత్. మీరు తేత్ నుంచి వచ్చారు కదా, దే హ్యావ్ సమ్ మైన్స్ ఆల్సో హియర్. జిందాల్ వాళ్ళకి పెద్ద సెటప్ ఉంది. వాళ్ళ దగ్గర నియర్లీ మన ఇండియన్సే చాలా మంది పనిచేస్తున్నారు. సో అలాంటి దగ్గర టెక్నికల్ వర్క్స్ వాళ్ళకి బాగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన సైడ్ వచ్చేసి లైక్ మినిమం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి, లైక్ 10th ఇంటర్ అలా చదివిన వాళ్ళు ఏంటంటే చదివిన వాళ్ళకి కూడా ఉంటాయి. షాప్ కీపింగ్ కానీ, హెల్పర్ కానీ, ఇలాంటి జాబ్స్ ఉంటాయి. అంటే ఆ జాబ్స్ మన ఇండియాలో కూడా ఉంటాయి కదా, డిఫరెన్స్ ఏమంటే శాలరీ అంత ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక షాప్ కీపర్కి 15,000 ఇస్తున్నారు అనుకోండి, ఇక్కడ నార్మల్గా ఎంత ఎక్స్పెక్ట్ 40 నుంచి 50,000 ఇస్తారు, ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్. నో ఎక్స్క్లూడింగ్, ఓన్లీ సేవింగ్స్. అండ్ ఇప్పుడు ఈ కరెన్సీని చూసుకుంటే మొజాంబిక్ కరెన్సీ మెటికల్స్ అంటారు కదా. సో మన ఐఎన్ఆర్తో పోలిస్తే ఇంకా ఇది కొంచెం బెటర్గా ఉంది. ఇప్పుడు 1000 మెటికల్స్ అంటే అరౌండ్ 1300 రూపీస్లో వస్తుంది. అంటే వీళ్ళు మనకన్నా కొంచెం బెటర్గా ఉన్నారు. కాకపోతే ఈ కంట్రీని చూస్తేనేమో అలా అనిపించట్లేదు. ఏంటంటే అండి, ఇప్పుడు యాక్చువల్లీ నేను వచ్చిన కొత్తలో 1 మెటికాష్ ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్, ఆల్మోస్ట్ డబల్. ఇప్పుడు ఇంకా తగ్గింది. ఆఫ్రికా అంటే ఇక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్ మన ఇండియాలో ఎక్కడా లేవు. వీ హ్యావ్ ఇన్ ద సెన్స్ మొజాంబిక్ హ్యావ్ గోల్డ్, డైమండ్, కోల్, గ్యాస్, పెట్రోల్, పవర్, ఎవ్రీథింగ్ వాట్ నాట్, అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే ఏదో సామెత చెప్పినట్టుంటే అన్నీ ఉన్న అల్లున్నోట్లోస్ అని అంటారు కదా, అలా పాపం వీళ్ళ పాపులేషన్ ఏంటంటే బిలో ప్రావర్టీలోనే ఉన్నారు డ్యూ టు సమ్ కరప్షన్. వీళ్ళకి హార్డ్ వర్క్ ఉంటుంది కానీ స్మార్ట్ వర్క్ తక్కువ ఉంటుంది. అందుకే మేము ఇక్కడికి వచ్చి జాబ్. ఇప్పుడు యూనో లైక్ మీరు చూసారు వేర్ హౌస్లో, ఒక వేర్ హౌసింగ్ అంటే ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు డూ. అంటే స్టాక్ కౌంట్ చేసుకోవడం, స్టాక్ రిసీవ్ చేసుకోవడం అనేది వాళ్ళు క్యాపబుల్ ఈ జాబ్ చేయడానికి. అయినా వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ఇండియా. ఎందుకంటే స్మార్ట్నెస్, వాట్ యు సే, స్మార్ట్నెస్ అనేది కొద్దిగా తక్కువ వీళ్ళకి. అదే ఉంటే ఇండియన్స్ ఇక్కడ పని లేదు. ఒక 10th క్లాస్ చదివినోడికి ఒక ఇక్కడ అంటే షాప్ కీపర్స్ ఇలాగా అన్నారు కదా, ఒక ఇంటర్మీడియట్ చదివిన వాడికి ఒక 70,000 80,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన డబ్బుల్లో. అలా అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు స్టడీ అనేది పక్కన పెడితే ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నికల్ బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నికల్ సైడ్ బాగా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్, మీకు చదువు లేకపోయినా మీకు లాంగ్వేజ్ వస్తే యూ క్యాన్ సర్వైవ్, యూ క్యాన్ ఎర్న్ నియర్లీ 1 lakh రూపీస్. లాంగ్వేజ్ వస్తే అంటే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ముందుగా ప్రిఫర్ చేసుకుంటారు. ఒకవేళ చదువు లేకపోయినా సరే వీళ్ళు లోకల్ భాష మాట్లాడగలడు, వీళ్ళు హ్యాండిల్ చేయగలడు అని.
ఇప్పుడు మరి ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ జాబ్ ఇస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కానీ ఇప్పుడు ఇండియా నుంచి డైరెక్ట్గా నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్. అందుకే అంటున్నాను కదా, స్టార్టర్స్కి శాలరీ తక్కువ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా శాలరీ ఎక్కువ ఉంటుంది. అలా స్టార్టింగ్ వచ్చి సూపర్ మార్కెట్లో గట్రా చేస్తే అలా లాంగ్వేజ్ నేర్చుకొని మల్టీ మిలియనర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఒకేసారి కుంభస్థలం కొట్టేద్దాం అనుకుంటే కష్టం, ఎక్స్పీరియన్స్తో. ఇప్పుడు నేను చాలా స్ట్రగుల్స్ అనిపించాను స్టార్టింగ్లో. జంగిల్ అదే ఐ మీన్ అప్ కంట్రీలో జాబ్ చేస్తూ ప్రొక్యూర్ చేస్తూ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, అంటే పవర్ ఉండి లేక చాలా స్ట్రగుల్స్ అనుభవించి ఒక నియర్లీ 12 years నాకు సిటీ అంటే ఒక నెల 2 నెలలు ఉండేవాడిని అంతే. నేను సిటీ దాటి ఎక్కువ అక్కడే ఉండేవాడిని, అప్ కంట్రీలోనే ఉండేవాడిని మొత్తం. అంటే నేను ఓవరాల్ మొజాంబిక్ యు పిన్ దట్ ఏరియా, నాకు ఆ ఏరియా గురించి మొత్తం తెలుసు. అంటే మొత్తం తిరిగాను నేను మొజాంబిక్ ఆల్మోస్ట్. ముందు అంటే మీరు ఇప్పుడు చేసే ఈ కంపెనీలో డిస్ట్రిబ్యూషన్ వర్క్ ఉండేదా మీకు? అది డిస్ట్రిబ్యూషన్ కాదు, ప్రొక్యూర్మెంట్. ఓకే. అంటే వీ యూస్ టు బై ఫ్రమ్ ఫార్మర్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనమాట. కందులు, నువ్వులు మేము డైరెక్ట్ ఏంటంటే వీ హ్యావ్ ఎ టైప్ విత్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ వీ యూస్ టు బై ఫ్రమ్ ఫార్మర్స్ అనమాట. వాళ్ళ దగ్గర కొని మేము అక్కడి నుంచి నేను సిటీకి పంపించేవాడిని. సిటీలో వీళ్ళు రీబ్యాక్ చేసి క్లీన్ చేసి ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఉన్నారు, మీరు తెలిసిన వాళ్ళు మీరు రిఫర్ చేస్తారు, కానీ చాలామందికి ఉంటుంది కదా వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ కష్టపడి మళ్ళీ తిరిగి ఇండియా వచ్చేద్దాం, అక్కడ కష్టపడి అక్కడ సంపాదించి వచ్చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ రెఫరెన్స్ కన్సల్టెన్సీలు కాకుండా ఇంకేమైనా ఆన్లైన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసే కంపెనీ సమ్ అగ్రికల్చర్ కంపెనీ కదా, మీరేమైనా ఆన్లైన్లో గట్రా పెడుతూ ఉంటారా వేకెన్సీలు, అలాంటివే ఉండవా? అంటే మా కంపెనీ వచ్చేసి ప్యూర్లీ మ్యాక్సిమం మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరూ త్రూ రెఫరెన్స్. ఎందుకంటే మా మోటివ్ ఆఫ్ వర్క్ లైక్ మా సారు మెయిన్ బయట వాళ్ళని అంత ఎక్కువ ఎంటర్టైన్ చేయరు. సో మా రెఫరెన్స్ ద్వారా మా సర్కిల్లోనే అందరూ ఆల్మోస్ట్ ఉంటారు. అందుకే మీరు చూసారు కదా తెలుగు వాళ్ళు మన దగ్గర ఉన్నారు. మెయిన్గా అంటే ఇక్కడ చాలా వరకు కంపెనీస్ ఇండియన్స్ రన్ చేస్తున్నారు, మెయిన్ ఇండియన్స్ కానీ ఏషియన్స్. సో ఆ ఏషియన్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమమ్ వాళ్ళకి తెలిసిన నమ్మకస్తులను పెట్టుకోవాలనుకుంటారు, అంతేనా? సో ఆ రకంగా వచ్చిన జాబ్స్ తప్ప నార్మల్గా మనం ఇండియాలో లాగా ఇప్పుడు అమెజాన్కో లేదంటే ఇక్కడ ఆ కంపెనీకి అప్లై చేసుకునేలాగా ఆ జాబ్స్ ఉండవు. కన్సల్టెన్సీ ద్వారా కూడా ఉంటాయి జాబ్స్, కాకపోతే ఏంటంటే 99% రెఫరెన్స్ ద్వారానే ఇది అవుతుంది. సో ఇప్పుడు మీరు జందాల్ చూసారు, జందాల్ స్టాఫ్ అందరూ ఇండియన్ జందాల్ స్టాఫ్, వాళ్ళు డిప్యుటేషన్ మీద ఆఫ్రికా వచ్చారు. అర్థమైందా మీకు? సో అలాగనమాట, అలా జందాల్ స్టాఫ్ అక్కడ స్టాఫ్ ఇక్కడికి వచ్చి అలాగా మేము కూడా సఫల్ అవుతూ ఉంటాం. వీ హ్యావ్ అవర్ కంపెనీ ఇన్ 26 countries. అంటే నేను నా లెవెల్లో నేను సఫల్ అవ్వను, కానీ లైక్ నా కింద జూనియర్స్ ఉన్నారు, దే యూస్ టు గో టు వెస్ట్ ఆఫ్రికా, నైజీరియా, అంటే ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. చాలా మంది అయితే బిజినెస్ స్టార్ట్ చేయడం అయితే చూస్తున్నాను. ఇక్కడ నార్మల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందుగా ఏం ఉండాలి, తర్వాత ఈజీగా ఇక్కడికి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయడం, ఒకవేళ స్టార్ట్ చేస్తే ప్రాఫిట్స్ ఉంటాయా? అంటే మీకు ప్రాఫిట్స్ ఉంటాయి డెఫినెట్లీ, బిజినెస్ అంటేనే ప్రాఫిట్. మీకు ఏంటంటే మీరు రావాలంటే ముందు బిజినెస్ వీసా తీసుకోవాలి, తీసుకొని వచ్చి సో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ డాక్యుమెంటేషన్ వర్క్. అదంతా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిన తర్వాత సో మళ్ళీ మీరు వెళ్ళి ఎంబసీలో మళ్ళీ వీసా అప్లై చేసుకుని పర్మనెంట్ రెసిడెంట్ అప్లై చేసుకుని త్రూ డాక్యుమెంట్స్, అంటే మీ ఏ డాక్యుమెంట్స్ అయితే ప్రిపేర్ చేశారో ఆ డాక్యుమెంట్స్ ద్వారా మీరు మళ్ళీ ఎంబసీని అప్రోచ్ అయ్యి యూ క్యాన్ కమ్ బ్యాక్ విత్ యువర్ పర్మనెంట్ రెసిడెంట్. ఈజీగా వస్తుందా మరి మొజాంబిక్ది? ఈజీగానే వస్తుంది. ఒకవేళ బిజినెస్ వీసా కావాలనుకుంటే ఎంత పే చేయాలి నార్మల్గా డాలర్స్లో? మేబీ ఐఎమ్ నాట్ షూర్, 2000 కన్నా ఇంకా తక్కువే, అంటే 2 లక్షల లోపు. డాక్యుమెంటేషన్ వర్క్. డాక్యుమెంటేషన్ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్లో అయితే ఇక్కడ బాగా వర్కౌట్ అవ్వచ్చు? అంటే మెయిన్ ఇంపోర్ట్ బేస్ కంట్రీ అది. లైక్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఇంపోర్ట్స్ చేస్తారు. లైక్ ఇప్పుడు వీఆర్ ఇంటూ రైస్ బిజినెస్, అంటే మనం ఇంపోర్ట్ చేసుకుని ఏదైనా సరే ఈవెన్ ఎలక్ట్రికల్ పార్ట్స్ ఆల్సో, లెగ్ గ్రైండ్, ఇవన్నీ ఎలక్ట్రికల్, మన ఇండియన్ ఫేమస్ ఎలక్ట్రికల్ ఉన్నాయి కదా పార్ట్స్, వైర్లు కానీ స్విచ్చెస్ కానీ అలా అన్నీ ఈవెన్ ఎనీ ఇండస్ట్రీ ఇంపోర్ట్ చేసుకుని ఆ బ్రాండ్ కానీ క్లిక్ అయితే ఇంకా చూసుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమి ఉండవు కాబట్టి. ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో, వీ డూ హ్యావ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, బట్
లైక్ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి ఇక్కడ, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఐరన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఐరన్ ఫ్యాక్టరీస్ అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఐరన్ షీట్స్ తయారవుతాయి. మీరు మా వేర్ హౌస్ పైన చూసారు కదా షీట్స్, అలాంటి షీట్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అలా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ పెద్ద లార్జ్ స్కేల్లో లేవు, అంటే పెద్ద హ్యూజ్ ఇండస్ట్రీస్ లేవు. ఒక ఎలక్ట్రికల్ సంబంధించి ఎలక్ట్రికల్ స్విచ్చెస్ తయారు చేయడం కానీ, వైర్స్ కానీ అంత లార్జ్ స్కేల్లో లేదు. అలాంటివన్నీ ఇంపోర్ట్ చేసుకుని మనం సేల్ చేసుకోవచ్చు. ఆ కైండ్ ఆఫ్ బిజినెస్లో బాగా వర్కౌట్. ఈవెన్ యూ విల్ గెట్ 100 into 100, అంటే లైక్ 100 rupees పర్, ఒక 100 అంటే డబల్ ద ప్రాఫిట్ యూ కెన్ గెయిన్. కాకపోతే ముందుగా బేస్ని అయితే క్రియేట్ చేసుకోవాలి, లైక్ నమ్మకస్తులు పెట్టుకోవడం, తర్వాత లోకల్ కనెక్షన్స్ని ఏర్పరచుకోవడం, లాంగ్వేజ్ నేర్చుకోవడం, ఇవైతే మెయిన్ ఫస్ట్. అవేవి రాకుండా బిజినెస్ వచ్చేసి ఫర్ సపోజ్ నేను లాంగ్వేజ్ లేకపోతే యూ విల్ బి ద జీరో. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక $50,000 ఉన్నాయి, నేను వచ్చి ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ మంత్ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తే డబ్బులు ఉన్నాయి అంటే అది పెద్ద ప్రాఫిట్స్ రావు. మెయిన్ మీ ఇన్వెస్ట్మెంట్ మెయిన్ ఏంటంటే యువర్ లాంగ్వేజ్ ఉంటే యూ కెన్ సర్వైవ్ హియర్. ఓకే, లాంగ్వేజ్ రాకుండా డైరెక్ట్గా ఏం చేసినా వేస్ట్, కష్టం. వేస్ట్ అని కాదు కానీ కష్టం. మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి. అంటే అలా చాలా ఇండియన్స్ కూడా చాలామంది అయ్యారంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాడు ఏదో చెప్పి లోకల్ పర్సన్ వాడిని లాస్ చేసి వెళ్ళిన వాళ్ళని కూడా నేను చూశాను చాలామందిని. దానికన్నా ఇక్కడ నుంచి మనం ఏదైనా తిరిగి ఇంటికి ఏదైనా పట్టుకెళ్ళాలి అనుకుంటే కనుక ముందు ఇక్కడికి వచ్చి ఎంతో కొంత ఇక్కడ నుంచి నేర్చుకొని ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని అప్పుడు బిజినెస్ కానీ ఏమైనా స్టార్ట్ చేస్తే ప్రాఫిట్ ఉంటుంది. లాంగ్వేజ్ మెయిన్, కమ్యూనికేషన్ ఉండాలి మెయిన్. ఇక్కడ వెళ్తాం ఇప్పుడు కమ్యూనికేషన్ ఉందనుకోండి వాళ్ళు కూడా అర్థమవుతుంది, వీడు లోకల్ పర్సన్ ఏరా బాబు, వీడితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, లోకల్స్ కూడా అర్థమవుతుంది. మీ కమ్యూనికేషన్ లేదనుకోండి, మీరు అమ్మమ్మ బాబాయ్ అన్నారు అనుకోండి, వాళ్ళకి అర్థమైపోద్ది వీడు కొత్తడు, వీడు మనం టోపీ వేసేయచ్చు అని చెప్పి వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకుంటారు. అది సో చదువు ఉన్నా లేకపోయినా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ అనేది సంపాదించుకుంటే ఇంకా చెలరైపోవచ్చు ఈజీగా. సో నాలెడ్జ్ లేకపోతే చదువు నాలెడ్జ్ లేకపోయినా సరే ఇక్కడికి వచ్చి బతకడం ఎలా తెలుసుకున్న వాళ్ళు ఇంకా కింగ్లా బతకొచ్చు. ఇక్కడ బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. స్టిల్ ఆ తర్వాత మీరు ఏమనుకుంటున్నారు అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడే ఇంక సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు ఇండియా? ఒక రిటైర్మెంట్ లాగా అనుకుని వెళ్ళిపోవాలి తప్పించి ఇక్కడ సెటిల్ అవ్వడం వేరు. మన ఇండియా అది డబ్బులు వస్తాయి కానీ ప్రశాంతత ఉండదు, అంత హ్యాపీనెస్ ఉండదు. అంటే టు బి ఫ్రాంక్ ఏంటంటే నేను ఇండియాలో అడుగు పెట్టగానే ఫ్లైట్ దిగ్గానే లైక్ నేను ఎలా ఫీల్ అవుతానంటే ఒక జైల్లో నుంచి రిలీజ్ అయిన ఒక ఖైదీ ఎలా ఫీల్ అవుతాడు సేమ్ అలాగే ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు అక్కడికి వచ్చిన తర్వాత రెక్కలు వస్తాయి, ఫ్రీడమ్ వస్తుంది. ఇక్కడ ఉన్నంత వరకు నా లిమిట్స్లోనే ఉంటాను, స్ట్రిక్ట్గా ఉండాలి ఇక్కడ. ఓకే, అక్కడికి వెకేషన్కి వెళ్ళిన తర్వాత ఐ విల్ బీ ఫ్రీ. ఇక్కడైతే పని మ్యాక్సిమమ్ ఐఎమ్ నాట్ ఇన్ టు సోషల్ లైఫ్ ఆల్సో. నాకు అంత ఇష్టం ఉండదు బయటికి వెళ్ళడం, తిరగడం. నేను మ్యాక్సిమం ఇంటికి వెళ్తాను, వర్క్ చూసుకుంటాను, ఇంటికి వెళ్తాను, అంతే. అంతవరకు బయట కూడా నేను పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు తిరగడం. నైస్ బ్రో, థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేబీ చాలామందికి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్. చాలామంది ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ లేక సో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఒక స్టెప్ తీసుకొని ఇక్కడ వరకు రాగలిగితే కనుక చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ వాళ్ళకి ఎలా నిలదొక్కోలో రావాలంతే. అవును, రెసిడెన్స్ వీసా పర్మిట్ కోసం కానీ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తారు. ఈవెన్ ఎయిర్ ఫేర్ ఆల్సో ఇయర్లీ వన్స్ ఇస్తారు కదా, అది కూడా ఎవ్రీ మంత్ శాలరీలో కల్పించేస్తారు. ఓకే, మీరు వెళ్తే వెళ్ళొచ్చు, లేదంటే అది సేవ్ మీరే కొనుక్కోవాలి టికెట్. అది అలా ఎక్స్పీరియన్స్డ్గా అయితే అరౌండ్ $1,00,000 లక్ష ఈవెన్ మా ట్రేడింగ్ కంపెనీలో ఎక్స్పీరియన్స్ కానీ మినిమం 3,000 శాలరీ ఉంటుంది. $3,000 టేక్ హోమ్ ఎక్స్పీరియన్స్ అంటే మా కంపెనీలో లైక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మినిమం ఉంటుంది $3,000 ఉంటుంది. మధ్యాహ్నం మీరు ఒకవేళ ఇక్కడ ఉంటే కనుక మీరు భోజనం చేసే టైంకి అక్కడ వీళ్ళకి ఒక చిన్న భోజనం ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ భోజనం చేసేటప్పుడు మామూలుగా సరదాగా వెళ్ళండి అక్కడికి. దే విల్ ఆఫర్ యూ ద ఫుడ్. వాళ్ళకి లేకపోయినా సరే దే విల్ ఆఫర్ యూ ద ఫుడ్. తింటారా అని అడుగుతారు. ఆ కైండ్నెస్ అయితే మాత్రం వీళ్ళు
చాలా ఉంటుంది. అంటే ఆకలి బాధ వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది అనుకోండి, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఓకే, అలాగే వాళ్ళకి తెలుసు. అందుకే దే విల్ ఆఫర్ యూ, మీరు తింటారా. వాడికి లేకపోయినా సరే హీ కెన్ షేర్ యూ హిస్ ఫుడ్. అంత కైండ్నెస్ ఉంటుంది వీళ్ళు. ఇక్కడ ఉన్న పోవర్టీ వల్ల ఇంకా అంటే దొంగతనాలు మన కడుపు కోసం. ఇప్పుడు మీరైనా నేనైనా మీకు ఒక వేరే ఇంకా ఆప్షన్ లేదు. తర్వాత లగ్జరీ లైఫ్తో ఉండాలని కొంతమంది దొంగతనాలు అవి చేస్తారు. కొంతమంది ఆడ కడుపు ఆకలి తీర్చుకోవాలని కొంతమంది దొంగతనాలు చేస్తారు. 2 రకాలు ఉన్నాయి ఇందులో. ఇక 90% వీళ్ళు పాపం ప్రాపర్టీ కోసమే, ఆకలి కోసమే పాపం చేస్తారు దొంగతనాలు అవి. అది కూడా రేర్ కేసెస్లో. ఎక్స్పోజ్ చేయకూడదు. మనం ఇక్కడ ఆఫ్రికాలో ఉన్నావా, ఎక్కడికి వెళ్తున్నావా ఏంటి ఎవరికి మనం డీటెయిల్స్ చెప్పడానికి లేదు. మన పని మనం చేసుకోవాలి. ఎక్స్పోజ్ అవ్వకూడదు ఎక్కువ. ఇంత పెద్ద కవర్లు ఇవి ఏంటని చూస్తున్నారా? ఇవైతే అరటిపళ్ళు. యాక్చువల్గా నేను బస్సులో వస్తున్నప్పుడేమో మధ్యలో ఒక దగ్గర బస్సు ఆపితే సో చాలామంది వచ్చి అరటిపళ్ళు, తర్వాత బత్తాయి పళ్ళు ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. ఆరెంజెస్, తర్వాత బత్తాయి, తర్వాత ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్. ఒక ఆవిడ వచ్చింది ఇంత పెద్ద గంప పట్టుకొని. వచ్చిన తర్వాత అడిగింది బనానాస్ కావాలని. సరే ఆకలేస్తుంది, ఒక 5 అరటిపళ్ళు అడిగాను. 5 అరటిపళ్ళు అని చెప్పి అడిగితే ఇంగ్లీష్లో అడిగితే అర్థం కాలేదు. వేలు చూపించి ఇలా 5 అని చూపించా. 5 అని చూపిస్తే వెంటనే ఎంతని అడిగితే 100 మెటికల్స్ అంది. 100 మెటికల్స్ అంటే 100 చేతిలో పెట్టగానే ఆవిడ చేతిలో ఉన్న బొట్టలో అన్నీ అయితే ఈ కవర్లో వేసి ఇచ్చింది. నాకు అప్పుడు అర్థమైంది ఆవిడ 5 అనుకోలేదు, అన్నిటికీ కలిపి 100 మెటికల్స్ అని చెప్పింది అని. దాదాపు ఇందులో ఒక 4-5 డజన్లు అయితే ఉంటాయి అరటిపళ్ళు. అన్నీ ఎక్కువ ఉన్నాయి. నేనేమనుకున్నా అంటే నేను తినలేను కదా ఒకే రోజులో, ఎలా ఉంచుకున్నా సరే పాడైపోతాయని. ఎలాగో బ్రోడ్ని కలడానికి ఇక్కడికి వేరే హౌస్ దగ్గరికి వచ్చాం కదా. ఇక్కడ చాలామంది అయితే కష్టపడుతున్నారు. సో ఒక్కొక్కరికి ఒక 2 డేస్ 3 డేస్ అరటిపళ్ళు అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఎలాగో మనకు ఒక 4-5 ఉంచుకొని మిగతా అన్ని ఇచ్చేద్దాం అనుకుంటున్నా. అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే 80% ఆఫ్ పల్సెస్ మన ఆఫ్రికా నుంచే వెళ్తున్నాయి ఇండియాకి. చాలా మందికి తెలియదు అది. అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మేము వచ్చేసి 30,000 tons ఆఫ్ పిజన్ పీస్ అంటే కందులు ఎక్స్పోర్ట్ చేస్తాం లాస్ట్ ఇయర్ ఇండియాకి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి వచ్చేసి అంటే నియర్ బై కంట్రీస్ లైక్ మలావి, మొజాంబిక్ 2 కలిపి ఎలా లేదన్నా 3 to 4 lakhs ton ఎక్స్పోర్ట్ చేస్తారు మొత్తం అన్ని కంపెనీస్ కలిపి. చాలా మంది అనుకో ఇండియాలో ఎక్కువ అగ్రికల్చర్ ఉంటుంది కదా, సో ఇండియాలోనే మొత్తం అన్ని దొరికేస్తాయి. డిపెండ్ అపాన్ ఆఫ్రికా కందుల్లో మెయిన్. ఓకే, కందిపప్పులో ఇండియా ఈవెన్ పెసలు మనకి బ్యాన్ ఉంది, కాకపోతే పెసలు కూడా ఇక్కడ దొరుకుతాయి. పెసరపప్పు కూడా పెసలు కూడా దొరుకుతాయి ఇక్కడ. అంటే ఇండియాతో పోలిస్తే ఇక్కడ మనకి మంచి క్వాలిటీ దొరుకుతుంది. మనకి ఇక్కడ కొంచెం ఇక్కడ ఆర్గానిక్ తక్కువలో కూడా దొరుకుతుంది. పెస్టిసైడ్ వాటర్ వీళ్ళు ఓన్లీ రైన్ మీద ఆధారపడ, అది వర్షాధార పంట అంటారు కదా, సేమ్ అదే పంట. అండ్ వీళ్ళు పెస్టిసైడ్స్ అసలు వాటర్. కాస్ట్ కూడా చూసుకుంటే కొంచెం ఇక్కడ చాలా బెటర్ ఉంటుంది కంపేర్ టు ఇక్కడ నుంచి వెళ్ళడం వల్ల దాన్ని ఇంకా రిఫైన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ రేటు అమ్ముకుంటారు. కానీ చాలా వరకు దీని ద్వారానే ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట. అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం సగం రేట్ తగ్గింది, బాగా తక్కువ ఉంది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మనకి జీడిపప్పు ఎక్కడ ఎక్కువ దొరుకుతుంది? ఇక్కడ మొజాంబిక్లో నార్త్ సైడ్ టాంజానియా బార్డర్ అదంతా. టాంజానియా బార్డర్లో బాగా దొరుకుతుంది. ఓకే, మేము రైస్ కూడా అమ్ముతాము ఇంపోర్ట్ చేసుకుని. ఇది ఎక్కడి నుంచి వస్తుంది రైస్ అంతా? ఇండియా. ఎక్కడి నుంచి పల్సెస్ ఇండియాకి వెళ్తున్నాయి, ఇండియా నుంచి రైస్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇది అటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఒక అంటే మేము రైస్ ఏంటంటే మేము బ్రోకెన్లో చూస్తాం అనమాట. బ్రోకెన్ రైస్ అంటే మన నూకలా ఉంటాం కదా, బ్రోకెన్ పర్సంటేజ్. అంటే బ్రోకెన్ ఎక్కువ ఉంటే దాని రేటు కొంచెం తక్కువ ఉంటుంది, బ్రోకెన్ తక్కువ ఉంటే రేటు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది కొంచెం సైజ్ ఉంటాయా? మన IR64 అని ఒక బ్రాండ్ ఉంటుంది ఇండియాలో. ఆ బ్రాండ్ 25% బ్రోకెన్ అని. ఆ రైస్ మేము నార్మల్లీ అమ్ముతాం అనమాట, ఎక్కువ క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి రెడ్ కలర్, ఇది 25% బ్రోకెన్. అది వచ్చేసి 5% బ్రోకెన్. అది పాకిస్తాన్ నుంచి కూడా వచ్చింది. సమ్ కార్గో ఇస్ ఫ్రమ్ పాకిస్తాన్ అనమాట. ఇటువైపు మీకు కనబడేది ఇది
పారాబాయిల్ రైస్ అంటారు. ఓకే. లైట్ బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. గుడ్ ఫర్ బ్రౌన్ రైస్ టైపా? బ్రౌన్ రైస్ కాదు, పారాబాయిల్డ్ అంటే ప్రీ బాయిల్డ్ రైస్ అండి. ఓకే ఓకే. ఇట్స్ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ మంచిదన్నమాట. ఇక్కడ బాస్మతి ఏమి ఇంపోర్ట్ చేసుకోరా మరి? బాస్మతి కూడా ఉంది. బాస్మతి కూడా అంటే ఇక్కడ లోకల్ కన్జంప్షన్ తక్కువ, వాళ్ళు మన ఇండియన్స్ ఏషియన్స్ వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు. ఎంత ఉంటుంది బ్రో ఒక రైస్ బ్యాగ్ ఇక్కడ నార్మల్గా? ఈ రైస్ బ్యాగ్ వచ్చేసి 1000 మెట్రికల్ అంటే మన డబ్బు ఇండియన్ కరెన్సీలో 1300 రూపాయలు. 1300 25 కేజెస్. 25 కేజెస్. ఇండియాలో అయితే ఇది మనకి ఎంతకు వస్తుంది నార్మల్గా? 700. ఇక్కడ వరకు దాన్ని ఇంపోర్ట్ చేయడం వల్ల డ్యూటీ పే చేసి అన్ని అయిన తర్వాత దాని కాస్ట్ అంత అవుతుంది అన్నమాట మొత్తం ఆపరేషన్. ఇక్కడ నుంచి మిగతా సిటీస్కి వాటికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ట్రక్ లోడ్ అవుతుంది. ఆ ట్రక్లో 30 టన్స్ లోడ్ అవుతుంది ఈచ్ ట్రక్. వేరే సిటీస్ ఓవరాల్ మొజాంబిక్ వెళ్తా ఉంటుంది అనమాట. సేమ్ ఇక్కడ నుంచి రైస్ వేరే సిటీస్ పంపిస్తున్నారు. వేరే సిటీస్ నుంచి పల్సెస్ తీసుకొచ్చి ఇండియాకి అంటే లైక్ విలేజెస్ నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి మేము ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుని క్లీన్ చేసి మేము ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. అదే టేట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు చాలా టేట్ సైడ్ ఏంటంటే మీరు బార్డర్ వెళ్ళారు కదా జోబ్వే అని చెప్పి, అక్కడ ఏంటంటే కందులు బాగా దొరుకుతాయి. ఈవెన్ బార్డర్లో ఏంటంటే మలాబీ నుంచి కూడా వస్తాయి అండ్ మొజాంబిక్లో కందులు కూడా అక్కడ దొరుకుతాయి అనమాట. నవంబర్ టు జనవరి క్యాష్యూ నట్స్ దొరుకుతాయి. మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ వరకు మేజ్, అదే జొన్న మొక్కజొన్న. వీళ్ళ మెయిన్ ఫుడ్ అదే. మనకి రైస్ ఎలాగో వీళ్ళకి మేజ్ అలాగే చీమ అంట మేజ్ దొరుకుతుంది. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే నువ్వులు స్టార్ట్ అవుతాయి. నువ్వులు ఈవెన్ మేజ్ టైంలోనే సోయాబీన్స్ కూడా దొరుకుతాయి. సోయాబీన్స్, మేజ్, తర్వాత నువ్వులు, మన వేరుశనగ గుళ్ళు, పల్లీలు. మెయిన్ ఈ కంట్రీ ఎకానమీ మెయిన్ దీని మీద డిపెండ్ అయ్యి ఉంది కదా, అగ్రికల్చర్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కందిపప్పు తినరు, కందులు తినరు. కానీ పండిస్తారు. వాళ్ళకి అవసరం లేదు. అది మేము దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. మీకు ఇందాక చెప్పినట్టు 80% ఆఫ్ పల్సెస్ అది కూడా వీళ్ళకి అవసరం లేదు కాబట్టి వీళ్ళు ఇచ్చేస్తున్నారు. కానీ లేదంటే మ్యాక్స్ అది వాళ్ళకి ఇన్కమ్ అదే కదా. నువ్వులు ఉన్నాయి, నువ్వులు కూడా వాళ్ళు ఏం చేసుకోవడానికి లేదు. నువ్వులు కూడా ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో నువ్వులంటే ఇప్పుడు గోల్డ్తో సమానం. ఎందుకంటే జపాన్ అండ్ చైనా వాళ్ళకి చాలా పర్సంటేజ్ ఆఫ్ నువ్వులు అవసరం ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఇక్కడ బ్రో వాళ్ళ వేర్ హౌస్లో చాలా రకాల డాగ్స్ కూడా ఉన్నాయి. పిట్ బుల్స్లో ఉన్నాయి చూడడానికి. దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం. యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ డాగ్స్? ఈవెన్ ఐ హ్యావ్. No, if I go, they are shouting. I'm afraid. Come, we'll go together. అవి చూస్తేనే అసలు ఎంత సీరియస్గా ఉన్నాయో. How many dogs total here? 1, 2. Hey. Oh my God. How it will come? దీన్ని బయటకు వచ్చేస్తుంది ఏంటిది అది? It's coming outside, huh? No, I think it don't come. I'm afraid. No. It will definitely bite you one piece, bite me one piece. అది ఏకంగా చూడండి. అదైతే దగ్గరికి వెళ్ళేసరికి ఆ గేట్ లోపల నుంచి బయటకు వచ్చడానికి ప్రయత్నిస్తుంది. 1, 2, ఒక టోటల్ 7, 8 ఉన్నాయి. నైట్ టైం దే లీవ్ ఆల్ ద డాగ్స్ హియరా? Yes, but not during of the day. Only tonight. For security? Yes. Have someone who take care of okay. In the morning when people come for the work, at that time they will put inside the cage. Yes. Okay. And what are these all plants? Okay. We have a lot here. And the man who take care of this is not. Okay. So we have some vegetables. Okay. Organic. Yes. Nice. ఇది యాక్చువల్గా ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ అయితే ఇక్కడ ఈ దేశంలో దొరకవు. అలాంటి వెజిటేబుల్స్ అయితే వీళ్ళు కొన్ని ఇక్కడ వేసుకున్నారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, టమాటాలు కాసాయి మంచిగా. టొమాటోస్. దీస్ ఆర్ మెయిజా, కార్న్.
ఇదంతా అయితే వేర్ హౌస్ బ్యాక్ యార్డ్ టైపు. చాలా అరటిపళ్ళు చెట్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి మూలన అరటిపళ్ళు చెట్లు. 3 types ఆఫ్ ససిమి సీడ్స్ అంటే నువ్వులు ఉంటాయి. ఇదేంటంటే మిక్స్డ్ అనమాట. మిక్స్డ్ అంటే అన్ని కలర్స్ మిక్స్ అయి ఉంటుంది. ఇది ఒక టైప్. ఇదేమో వచ్చేసి ప్యూర్ వైట్. ఓకే, ఇది ఒక టైప్. ఇదేమో బ్లాక్, ప్యూర్ బ్లాక్ అనమాట. 3 types ఆఫ్ నువ్వులు ససిమి సీడ్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏం చేస్తామంటే మీకు ఫార్మర్స్ దగ్గర నుంచి తెచ్చుకుని క్లీన్ చేస్తాం అనమాట. క్లీన్ చేసి రీబ్యాక్ చేసి కంటైనర్లో స్టఫ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే మా దగ్గర సాటెక్స్ మిషన్ ఉంది, నిన్న చూసుంటారు మీరు, పెద్ద మిషన్. కలర్ సాటెక్స్ అనమాట. వీళ్ళకి ఏంటంటే క్వాలిటీని బట్టి ప్రైసెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు కలర్ సాటెక్స్ అంటే ఇది కలర్స్ చూడండి, ప్యూర్లీ సాటెక్స్. ఇదేంటంటే మాకు రా మెటీరియల్ వచ్చేసి 2 మిక్స్ అయ్యి వస్తాయి. తర్వాత మేము సాటెక్స్ చేసి సపరేట్ చేసి కలర్స్ సపరేట్ చేసి మేము ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి నువ్వులు. ఇది వచ్చేసి సోయాబీన్స్ వచ్చేసి ఇలాగే రా వితౌట్ క్లీనింగే మేము ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. మేజర్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసి కందుల్లో ఒక రకం. దీన్ని మేము గజరీ అంటాం. కందుల్లో ఒక రకం ఉంటుంది. కందుల్లో నియర్లీ 4 types ఉంటాయి. మన ఇండియన్ బ్రీడ్ వచ్చేసి రెడ్, ప్యూర్ రెడ్, మీరు చూసే ఉంటారు ఇండియాలో. కందులో అవి ప్యూర్ వైట్ దొరుకుతాయి. ఓన్లీ ఇక్కడే దొరుకుతాయి. అవి ఇండియాలో దొరకవు. ఇక్కడ టాంజానియా, మేజర్ పార్ట్ ఆఫ్ టాంజానియా. దానికి డిమాండ్ బాగుంటుంది ఇండియాలో. అది తర్వాత ఏమో వచ్చేసి జీబ్రా అని ఉంటుంది. అంటే వైట్ సీడ్ మీద జీబ్రా చార్లాగా ఉంటుంది అనమాట. అదొక టైప్. ఈ 4 types ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. ఒక్కొక్క టైప్ని బట్టి దాని ప్రైస్ కూడా ఉంటుంది ఇండియాలో. నార్మల్గా కందిపప్పు అంటే ఎల్లో కలర్లో అలా తొక్క తీస్తే అంతా ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మనకి రేషన్ షాప్లో కూడా, మనకి ఇండియన్ రేషన్ షాప్లో కూడా మనకి కందిపప్పు ఇస్తారు. అది ఉడకడానికి టైం పడుతుంది. వేరే మనం కొంచెం ప్రీమియం క్వాలిటీ తీసుకుంటే అవి బేగా ఉడికిపోతుంది. అలాగే దీంట్లో ఏంటంటే తొక్క తీస్తే అంతా ఇలాగానే ఉంటుంది. ఏ కందిపప్పు అయినా తొక్క తీస్తే ఇలాగ ఉంటుంది. కానీ దాంట్లో క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు వైట్ ఉన్నదనుకోండి, వైట్ కందులు వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అనమాట. అదేంటంటే మీకు బాయిల్ అవడానికి టైం పట్టదు. అండ్ వేరే ఇప్పుడు ఇండియన్ బ్రీడ్ ఉందంటే ఇండియన్ బ్రీడ్ మీకు ఆల్మోస్ట్ ఇండియాలో దొరికేది ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది. దానికి ఇండియన్ బ్రీడ్ వచ్చేసి చీప్ క్వాలిటీ అనమాట. కొద్దిగా తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇక్కడ దొరికేది వైట్ గజరీ ఏదైతే చెప్తున్నానో అది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇండియాలో. ఫైనల్గా అర్థమైంది ఏంటంటే, నాకు అర్థమైంది అండ్ ఇక్కడనే కాదు, ఈ మొజాంబిక్ అనే కాదు, నేను తాంజానియాలో కూడా తెలుగు వాళ్ళని కలిశాను, మలావిలో తెలుగు వాళ్ళని కలిశాను, తర్వాత కెన్యాలో కలిశాను. సో ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క డిఫరెంట్ స్టోరీ అయితే ఉంది. ఇలా చాలామంది ఏమైనా బెదిరించడం కానీ వచ్చిన కొత్తలో ఇలా జరిగాయి. చాలా డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉన్నాయి. కాకపోతే రిస్క్ అనేది కొంచెం ఉంటుంది. కాకపోతే దట్టు డబ్బులు సంపాదించాలి అనుకుంటే, దట్టు మీ దగ్గర డబ్బులు ఉంటే కనుక ఈ ఆఫ్రికాలో బిజినెస్లు అయితే మంచిగా నడుస్తున్నాయి. అది అయితే నేను చాలా ఎక్కువ చూశాను. మన సైడ్ అయితే ఇండియాలో అయితే మ్యాక్స్ ఐటీ సైడ్ వెళ్తూ ఉంటారు కదా, సాఫ్ట్వేర్ సైడ్ ఇంకా జాబ్లే అవే అవుతూ ఉంటాయి. బట్ మంచిగా సంపాదిద్దాం అనుకుంటే ఈ ఆఫ్రికాలో ఏంటంటే మ్యాన్ పవర్ ఎక్కువ. సో దట్టు వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉంటాయి. చాలా తక్కువ జీతాలకే ఇక్కడ మంచిగా ఇది అవుద్ది. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీలో పనిచేస్తున్న రిసెప్షనిస్ట్కి దాదాపు 8,000 ఇస్తారు. అదే ఇంత పెద్ద కంపెనీలో సో డేకి ఒక 8 hours 9 hours, కొన్నిసార్లు అయితే 10 గంటలు. సో 10 గంటల సేపు పనిచేసి మీకు 8,000 మెటికల్స్ అంటే దాదాపు ఒక 8,500 రూపాయలు అనుకోండి మన డబ్బుల్లో. 8,500 రూపాయలకి నెలకి ఓన్లీ సండేసే హాలిడే ఇచ్చి 8,500 రూపాయలు ఇస్తే మ్యాక్స్ రిసెప్షనిస్ట్ ఇలా ఇంత పెద్ద కంపెనీలో అయితే వర్క్ చేయరు. మేబీ చిన్న ప్లేస్లో అయితే చేస్తారు. కానీ మ్యాక్స్ ఇంత పెద్ద కంపెనీల్లో, అంత పెద్ద కంపెనీ కదా 8,500 ఏంటి అని చెప్పి మ్యాక్స్ చేయరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదో ఒక పని చేసుకుందాం అనుకుని చేసేసుకుంటారు. సో ఈ వీడియో ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ మొజాంబిక్ వీడియోస్ అన్నీ కొంచెం యూనిక్గా చేయడానికి ట్రై చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.